ఐపీఎల్ వస్తుంది. ఈ టాపిక్ నుంచి అయితే మంచి వస్తాయేమో. మనం వీడియో పెట్టాక ఎన్ని న్యూస్ వచ్చాయో ఏంటి 100. ఈ దిక్కుమాల సినిమా రివ్యూలు పెడితేనే 200-300 వస్తాయి కదరా. అంటే జనాలు మనం అసలు క్రికెట్ చేస్తున్నాం అనే విషయం మర్చిపోయారు. సో ఓకే, సో మనం చేసిన వీడియో బాగా రీచ్ వస్తుంది అనుకున్నాం, కానీ అంత రీచ్ రాలేదు. బేసిక్గా అంటే ప్రతి స్పోర్ట్స్ ఛానల్ మనకి ఆ టాప్ 10 ప్రిడిక్షన్స్, టాప్ 10 ఆల్రౌండర్స్ ఎవరు, టాప్ 10 బౌలర్స్ ఎవరు అవ్వచ్చు, టాప్ 10 ఇది ఎవరు అవ్వచ్చు, అది అవ్వచ్చు, అన్ని ఛానల్స్ చేశారు కాబట్టి వాళ్ళ వీడియోలు ఎక్కువ చూస్తే మన ఎవరు చూస్తాడు. కానీ సో ఇప్పుడు నేను ఏ టాపిక్ చేద్దాం బాగా ఆలోచించి వీళ్ళెవ్వరూ చెయ్యని టాపిక్ ఒకటి పిక్ చేసుకున్నాను. సో చూద్దాం ఇదేనా రీచ్ అవుతుందా లేకపోతే ఆ వీడియోలోకి పక్క వెళ్ళిపోద్దా అని. సో టుడే నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏంటంటే టాప్ 10 ప్లేయర్స్ హూ మైట్ గెట్ అన్సోల్డ్. ఇదేం చిన్న చిన్న ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవట్లేదు నేను, కొంచెం నేమ్ ఫేమ్ ఉన్న ప్లేయర్సే, మనకి అంత తెలియపోయిన బయట లీగ్స్లో బాగా ఆడే ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. హూ మైట్ గెట్ అన్సోల్డ్ ఇన్ దిస్ ఆప్షన్. సో ఈ లిస్ట్ మనకు అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టానికి రాసుకొచ్చుకున్నాను. సో నెంబర్ 10 ప్లేస్ గోస్ టు జాష్ ఇంగ్లీష్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. జాష్ ఇంగ్లీష్ పెర్త్ స్కాచెస్ చాలా బాగా ఆడతాడు అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియా T20 టీమ్కి అతను కెప్టెన్. బట్ ఐపీఎల్లో ఆడిన 1-2 సీజన్స్ కూడా అతను పెద్ద పర్ఫామ్, అసలు ఛాన్స్ వచ్చిందే లేదు, వచ్చిన 1-2 మ్యాచ్లు కూడా నాకు పర్ఫామ్ చేసినట్టే పెద్ద గుర్తులేదు. సో డెఫినెట్లీ జాష్ ఇంగ్లీష్ అయితే ఈ ఆప్షన్లో అన్సోల్డ్ అవుతాడు. అండ్ నెంబర్ 2 ఇన్ అవర్ ఒపీనియన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆల్రౌండర్ ఫ్రమ్ బంగ్లాదేశ్, షాకిబ్ అల్ హసన్. బంగ్లాదేశ్ ప్లేయర్స్కి అసలు ఈ ఆప్షన్లో స్కోపే ఉండదు, ఒక ముస్తాఫిజర్ ఒక్కడే నాకు తెలిసి సోల్డ్ అవుతాడు, మిగతా వాళ్ళు పట్టించుకోరు. షాకిబ్ మధ్యలో కొన్ని ఐపీఎల్ సీజన్స్ ఆడాడు, బట్ పెద్ద కేకేఆర్కి అప్పుడప్పుడు పర్ఫామ్ చేసినప్పుడు తప్ప పెద్ద ఇదిగా ఏం పర్ఫామ్ చేసింది లేదు. గ్యారంటీగా ఈ ఆప్షన్లో కూడా అతను అన్సోల్డ్ అవుతాడనే నా ఒపీనియన్. అండ్ నెంబర్ 8 ఈస్ ఆదిల్ రషీద్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్కి ఉన్న ఏకైక మంచి లెగ్ స్పిన్నర్ అని చెప్పొచ్చు, T20 ఫార్మాట్ కానీ ODI ఫార్మాట్ కానీ. బట్ ఐపీఎల్లో 1-2 సీజన్స్ తీసుకున్నారు కానీ అతనికి ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ ఇవ్వలేదు, ఇచ్చిన మ్యాచ్గా పర్ఫామ్ చేయలేదు. అండ్ అతను ఈ ఆప్షన్లో కూడా ఖచ్చితంగా అన్సోల్డ్ దాంట్లోకే వెళ్తాడు అనేది నా పర్సనల్ ఫీలింగ్. అండ్ నెంబర్ 7 వచ్చేసి మన ఇండియన్ ప్లేయర్స్ని తీసుకున్నాం. పీయూష్ చావ్లా ముంబై ఇండియన్స్కి 2-3 సీజన్స్గా ఓకే బాగానే పర్ఫామ్ చేశాడు, 1-2 బాగా పర్ఫామ్ చేశాడు. బట్ ఈ ఆప్షన్లో అతను ఎవరు పిక్ చేసుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. సో హీ మైట్ గెట్ అన్సోల్డ్ ఇన్ దిస్ ఆప్షన్. అండ్ నెంబర్ 6 వచ్చేసి మనకి మయాంక్ అగర్వాల్ మధ్యలో పంజాబ్ ఒక 2-3 సీజన్స్ మాత్రం అసలు సూపర్ ఓపెనింగ్స్ ఇచ్చాడు, చాలా బాగా ఆడాడు. పక్కన కేఎల్ అటాక్ చేసేవాడు, మయాంక్ అటాక్ చేసేవాడు, సరిగ్గా ఉండేది వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్. లాస్ట్ సీజన్ సన్ రైజర్స్ తీసుకున్నారు కానీ సన్ రైజర్స్కి అసలు మయాంక్ అగర్వాల్ నేను పర్ఫామ్ చేసింది ఒక్క మ్యాచ్ కూడా చూడలేదు. లాస్ట్ 2 సీజన్స్గా మయాంక్ పెద్ద పర్ఫామ్ చేయట్లేదు. మైట్ బి ఈ ఆప్షన్లో అతను ఎవరు పెద్ద కన్సిడర్ చేసి తీసుకోకపోవచ్చు అని నా ఫీలింగ్. మరీ అంత అవసరమే తీసుకుంటే తప్ప అతను ఖచ్చితంగా అన్సోల్డ్ అవుతాడని నా పర్సనల్ ఫీలింగ్. అండ్ నెంబర్ 5 వచ్చేసి మనకి జయదేవ్ ఉనద్గర్. ఈయన ఒక 3-4 ఏళ్ళు అండి అసలు ఒక్క సీజన్ అది పర్ఫామ్ చేసింది 2016 విత్ RPS. దాన్ని అడ్డం పెట్టుకుని అన్నయ్య వరుసగా 2-3 సీజన్లు 10 కోట్లు, 8 కోట్లు, 11 కోట్లు, 12 కోట్లు మామూలుగా సంపాదించాలి, అసలు సెటిల్ అయిపోవచ్చు అతను ఇంకా ఆడవసరలా ఏమి. అండ్ లాస్ట్ 2 సీజన్స్గా ముంబైకి ఒక సీజన్ ఆడే 2 సీజన్స్ బ్యాక్ తర్వాత అసలు ఎవరు తీసుకోలేదు. బట్ ఈ ఆప్షన్లో కూడా గ్యారెంటీ అతను అన్సోల్డే అవుతాడు అనేది నా పర్సనల్ ఫీలింగ్. అండ్ మనకి నెంబర్ 4 వచ్చేసి బ్రెండన్ కింగ్ ఫ్రమ్ వెస్టిండీస్. బ్రెండన్ కింగ్ T20స్లో వాళ్ళకి వెస్టిండీస్కి ఓపెనర్ అండ్ CPLలో కూడా తను చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఉంది, మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ నాకౌట్స్ మ్యాచెస్లో ఉన్నాయి, అంత బాగా పర్ఫామ్ చేశాడు. కానీ ఐపీఎల్లో అతను ఇప్పుడు దాకా సోల్డ్ అవ్వలేదు అండ్ ఈ సీజన్ కూడా మేబీ హీ విల్ బీ అన్సోల్డ్ ఉంది. అండ్ నెంబర్ 3 వచ్చేసి మనకి ఈవెన్ లూయిస్ ఫ్రమ్ వెస్టిండీస్. ఈవెన్ లూయిస్ అసలు T20స్లో ఒక సెన్సేషన్ అండి, అప్పట్లో అసలు బ్యాక్-టు-బ్యాక్ సెంచరీస్ కొట్టాడు. అండ్ ఐపీఎల్లో కూడా ముంబై ఇండియన్స్కి ఒక సీజన్ బాగా ఆడాడు, తర్వాత LSGకి వెళ్ళాడు, LSGలో పెద్ద పర్ఫామ్ చేయలేదు. అండ్ మెల్లగా అతని ఫామ్ అన్నీ పోతూ వచ్చే ఐ డోంట్ థింక్ ఈ ఆప్షన్లో అతను ఎవరు తీసుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. హీ మైట్ గో అన్సోల్డ్. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఇది కొంచెం ఈ 1 and 2 కొంచెం మీకు వేరే ఒపీనియన్ ఉండొచ్చు, బట్ నా ఒపీనియన్లో వాళ్ళిద్దరూ చాలా పెద్ద స్టార్ ప్లేయర్స్ ఫర్ ద నేషన్. అండ్ ఇండియాలో కూడా ఆ ప్లేయర్స్ చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు.
అండ్ నెంబర్ 2 గోస్ టు స్టీవ్ స్మిత్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఎస్, స్టీవ్ స్మిత్ లాస్ట్ సీజన్ కూడా అన్సోల్డ్ అయ్యాడు, బట్ ఈ సీజన్ పంజాబ్ కింగ్స్కి పాంటింగ్ స్టీవ్ స్మిత్ని తీసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి ఒక టాక్ అయితే ఉంది. బట్ ఐ డోంట్ థింక్ సో. స్టీవ్ స్మిత్ని తీసుకుని క్యాప్టెన్సీ ఇచ్చి ఆడిస్తారు కన్ఫర్మ్ ప్లేయింగ్ లెవెన్ అనేది నేను అనుకోవట్లేదు. అండ్ అతను పెద్ద T20 ప్లేయర్ కూడా ఏం కాదండి. 1-2 సీజన్స్ బాగా ఆడినట్టున్నాడు. పూణేకో సీజన్ ఆడాడు బాగానే. ఆస్ట్రేలియా కూడా అంత బాగా ఇదిగా ఆడినట్టయితే నాకైతే గుర్తులేదు. అండ్ టీమ్స్ కూడా పెద్ద స్టీవ్ స్మిత్ని తీసుకుంటే అనే ఫీలింగ్ అయితే నేను లేను. హీ మైట్ గో అన్సోల్డ్ ఇన్ దిస్ ఆప్షన్. అండ్ నెంబర్ 1, ఈ మనిషికి మన తెలుగు వాళ్ళే చాలామంది ఫ్యాన్స్. SRH ఫ్యాన్స్ అందరూ కేన్ మామ, ఒకసారి నవ్వు మామ, ఈయన స్మైల్కి ఫ్యాన్స్ అంతా. సో నెంబర్ 1 ఈస్ కేన్ విలియమ్సన్ ఫ్రమ్ న్యూజిలాండ్. SRHకి ఒక్క సీజన్ సూపర్ ఆడాడు. ఆ సీజన్ తప్పిస్తే మిగతా సీజన్ అంత పర్ఫామ్ చేసినట్టయితే నాకు ఎక్కడ కనిపించలేదు. అండ్ లాస్ట్ సీజన్ కూడా GTకి లాస్ట్ బిఫోర్ సీజన్ తను వచ్చాడు, కానీ వెంటనే ఇంజురీ వెళ్ళిపోయాడు. ఆ ఇంజురీ తర్వాత న్యూజిలాండ్ కూడా T20s ఆడట్లేదు. అండ్ T20స్లో కూడా అంత గొప్ప పర్ఫార్మర్ ఏం కాదు. సో అతన్ని ఏమన్నా అంటే మన వాళ్ళు నెగిటివ్గా తీసుకొచ్చాం, కానీ హీఈస్ నాట్ సో గుడ్ పర్ఫార్మర్ ఇన్ T20s. సో నెంబర్ 1 ఈస్ కేన్ విలియమ్సన్. సో దిస్ ఈజ్ ఆర్ లిస్ట్ అండి. మీకు ఇలా ఎవరైనా సోల్డ్ అవుతారు అనిపిస్తున్నారా, వీళ్ళకి ఎవరైనా అన్సోల్డ్ అవుతారు అనిపిస్తున్నారా అనేది మీరు మాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ అనదర్ 1, 42-year-old జేమ్స్ ఆండర్సన్. ఖచ్చితంగా ఎవరు తీసుకోరని నా ఫీలింగ్. బికాస్ జేమ్స్ ఆండర్సన్ వాజ్ నెవర్ T20 బౌలర్. వైట్ బాల్ కూడా యావరేజ్ బౌలర్ ODI ఫార్మాట్ అయినా. ఈజ్ ఎ గ్రేట్ రెడ్ బాల్ బౌలర్, బట్ వైట్ బాల్ సో అతను ఊరికేదో వచ్చాడు ఆప్షన్లో, ఊరికే ఇంగ్లాండ్ రిటైర్మెంట్ ఇచ్చాక ఏం చేస్తానని వచ్చాడు. ఐ డోంట్ థింక్ సో ఎనీ ఫ్రాంచైజ్ వుడ్ పిక్ హిమ్. సో చూద్దాం, రేపు ఈవినింగ్ రేపు తెలుస్తుంది ఎవరెవరు ఏంటనేది. సో మీకేమనిపించింది, మీకు ఎవరు అన్సోల్డ్ అవుతారు అనిపిస్తుంది, లేకపోతే వీళ్ళు ఎవరన్నా ఫ్రాంచైజ్ ఇంట్రెస్ట్ కొనుక్కునే అవకాశం ఉందా అనేది మాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. దిస్ ఈస్ చైతన్య సైనింగ్ ఆఫ్ టీమ్ మేకర్స్. బాయ్.